హలో అండి. ఇవాళ మా టిఫిన్ వచ్చేసేసి పొంగలి, అందులోకి చట్నీ అయితే చేయటం జరిగింది. టిఫిన్ అంతా తినేసిన తర్వాత వీడియో తీయటం అయితే జరిగిందన్నమాట. తర్వాత మా అమ్మ బకెట్ నిండా బెడ్షీట్లు అయితే పెట్టేసింది. ఇవాళైనా కొంచెం రెస్ట్ తీసుకుందాము, బొజ్జు నిండా తినేసేసి అలా పడుకుందాం అనుకునేసరికి మా అమ్మ అయితే ఉతికిందాక ఒప్పుకోలేదన్నమాట. ఇంకేం చేస్తాం, తప్పనిసరిగా బెడ్షీట్లు అయితే ఉతకాల్సి వచ్చింది. ఇంకా చర్చికి టైం అవుతుంది అనేసరికి ఇంకా మా పాపనైతే ఫస్ట్ రెడీ చేసేసాను. మా పాపను కానీ రెడీ చేస్తే ఎక్కడొక్కడ పూసేసుకుంటుంది, కానీ టైం లేనందువలన ముందు పాపనైతే రెడీ చేసేసాను నేను. ఇంకా మొత్తానికి చర్చికి వెళ్ళడం అయితే జరిగిపోయింది. తర్వాత ఇంటికి రావడం అయితే జరిగిపోయింది. చికెన్ కర్రీతో బువ్వ వేసుకొని తినడం కూడా జరిగిపోయింది అన్నమాట. ఎందుకో మా మిద్దిపైకి అట్లా వెళ్ళాలనిపించింది. వెళ్ళాక నిమ్మ చెట్టు కనిపించింది అన్నమాట. కిచిడికాయ అయితే కాసేసి ఉండింది, ఒకటి బాగా పండిపోయింది. ఇంకా మన చేతులు జలజలా అంటూ ఉంటాయి. ఆ కాయను కోసేసేసి పిండేసేసి చక్కగా రసం చేసుకొని పంచదార వేసుకొని బొజ్జకైతే వేసేసాను. మంచినీళ్ళు అనుకుంటారేమో వాటిని మీరు, కాదండి, కిచిడి రసం అన్నమాట అవి. మా అమ్మ ఏంటో పిల్లల చెప్పులకి చక్కగా పాలిష్ పెట్టేస్తా ఉంది, అన్ని చెప్పులు వేసుకొని ఉతుకుతా ఉంది. ఈవినింగ్ అలాగా 5:30కి గుమ్మడికాయ హల్వా అయితే మాకైతే చేసిందన్నమాట. ఒక కప్ అయితే తిన్నాను, బాగుంది టేస్ట్. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా తర్వాత మసాలా వడలు కూడా చేశానన్నమాట. ఈవినింగ్ అలా పిల్లలకి స్నాక్స్గా తింటారని. గుమ్మడికాయ హల్వా ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా వీడియో చూసి లైక్ కొట్టేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.